135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. డ్రగ్స్ కేసు సినీ నటి హేమని వదిలేలా లేదు. గతంలో తాను డ్రగ్స్ తీసుకోలేదంటూ కొన్ని సర్టిఫికెట్లు చూపించడం, డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అనేటువంటి మాట చెప్పడం, అలానే మాలో సినీ నటులకు సంబంధించినటువంటి అసోసియేషన్లో తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడంలో కూడా హేమ సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు బెంగళూరు పోలీసులు వేసినటువంటి ఛార్జ్ షీటు హేమని ఇరకాటంలో పెట్టింది. ఆమె డ్రగ్స్ ఉపయోగించినట్టుగా ధృవీకరణ అయినట్టుగా బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీటు ప్లస్ ఆమె మెడికల్ రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేశారు. అసలు ఏం జరుగుతుంది, అలానే ఈ సభ్యత్వ పునరుద్ధరణ తర్వాత మాలో ఇప్పుడు మళ్ళీ ఇటువంటి చర్చ రావడం ఏ విధంగా పరిణామాలకు దారితీయచ్చు, అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. హేమ ఇష్యూ ట్విస్టుల మీద ట్విస్టులు, సినిమాటిక్గా కనిపిస్తుంది. ఇది ఏం జరగవచ్చు? ఇప్పుడు ఈ సినీ ఇండస్ట్రీ నుంచి మొత్తం వదిలేటట్టుగా లేదు. అది మొదటి నుంచి అంతకుముందు కూడా అందరూ చాలా కీలకమైన అగ్ర హీరోయిన్లు ఉన్నారని చెప్పేసి కేసు ఆటోమేటిక్గా అకున్ సబర్వాల్ని చేశారు. అందరిని శిక్షిస్తారనుకున్నారు. ఏమైందో కూడా తెలియదు. కాకపోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ డ్రగ్స్, ఈ మారకద్రవ్యాలు ఏవైతే ఉందో గంజాయి, ఉక్కుపాదంతో అనిచేయాలంటున్నారు. నిన్న కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ సిచ్యువేషన్స్లో మన రాష్ట్రం కాకుండా, ఉభయ రాష్ట్రాలు కాకుండా ఇక్కడి నుంచి 78 మంది బృందంతో వెళ్ళారు, హేమ గారే తీసుకెళ్లారనేది ఒక ఆరోపణ ఉంది. ఆరోపణలు ఇప్పుడు 78 మంది, ఈమెతో పాటు 88 మందిని ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత 1186 పేజీల ఛార్జ్షీట్ ఈరోజే వాళ్ళు ఫైల్ చేశారు. వాళ్ళకి ఆధారాలు దొరకపోతే, మెడికల్ రిపోర్ట్స్ లేకపోతే, డ్రగ్స్ సేవించినట్టు కనుక లేకపోతే వాళ్ళేం దీంట్లో పెట్టరు. ఆటోమేటిక్గా ఆ రోజు ఉందని ఫోటోలు రిలీజ్ చేయటం, నేను లేను ఇక్కడ ఉన్నానని చెప్పడం, తర్వాత నెగిటివ్ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పేసి మాకి అసోసియేషన్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా జరిగింది. దాన్ని విష్ణు గారు కూడా స్పందించారు. తర్వాత మళ్ళీ ఆమెని పునరుద్ధరించారు అనుకుంటా. సరే, ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సింది. ఈ ఇష్యూ తర్వాత ఇరకాటంలో పడింది హేమ, మాన ఇరకాటంలో పడినట్టే. ఇప్పుడు హేమ మాని ఒప్పించిందా లేకపోతే విష్ణుని మెప్పించిందా అనేదే కావాలి ఇక్కడ. ఇప్పుడు విష్ణు గారు మా అధ్యక్షుడిగా దీనికి సమాధానం చెప్పాలా? ఇక మీద ఎవరు తప్పులు జరగకుండా. ఇప్పుడు బెంగళూరు పోలీసులు ఏమి, కర్ణాటక పోలీస్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్. వాళ్ళకి లేకపోతే ఆధారం లేకపోతే సుదీర్ఘంగా విచారించి దీని వెనక 9 మంది దీన్ని ఆర్గనైజర్స్, ఆ 9 మంది వివిధ సెక్షన్ల కింద నమోదు చేశారు. డ్రగ్స్ సేవించిన వాటిలో 88 మందిలో ఈమె కూడా ఉంది అని ఛార్జ్ షీట్లో వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్లు ధృవీకరించే. ఇప్పుడు ఆల్ సోషల్ మీడియా అంతా మీడియాలో వస్తుంది. మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తా, నేను ఏ పాపం ఎరగను, నేను డ్రగ్స్ తీసుకోలేదు, కావాలన్నా రిపోర్ట్స్ చూడండి, ఇట్లాంటివన్నీ చెప్పారు. ఓ రకంగా దానికి ఒక ఆన్సర్ లాగా ఛార్జ్ షీట్ వేసిందని మనం చూడాలి. అయితే కేసు ఎంక్వైరీలో ఉండగానే ఒక డెసిషన్ తీసుకోవడం, ఆమెను సస్పెండ్ చేయడం, మళ్ళీ ఆమె ఒక లెటర్ రాగానే దాన్ని వెనక్కి తీసుకోవడం, ఆ సస్పెన్షన్ని రివోక్ చేయడం, ఇవన్నీ చూస్తే మాలో కూడా ఒక క్లారిటీ లేదు, గందరగోళ స్థితిలో ఉందని చెప్పి అనుకోవచ్చు. అంతే కదా. ఇప్పుడు అదే సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్ దగ్గర దొరికింది. ఏం జరిగిందో తెలియదు. రకుల్ ప్రీత్ సింగ్ మీద ఆరోపణలు వచ్చినాయి. అంతకుముందు చాలా హీరోయిన్లు ఆరోపణలు వస్తున్నాయి. అడ్డాగా ఎక్కడ చూసినా మూలాలంతా హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీస్తో లింకులు ఉన్నాయి. దీన్ని కట్టడి అయిపోతే ఇది చాలా పెద్దదయ్యే పరిస్థితి, మరో ముంబై అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ చేశారు. దీని ఎందుకు ఎంత పెద్ద తలకాయలు ఉన్నా డెఫినెట్గా దాంట్లో, ఎందుకంటే యువత చెడు మార్గం వెళ్ళకూడదండి. దీనికోసం ప్రత్యేకంగా చిరంజీవి గారు కూడా యాడ్ ఇచ్చారు. సినిమా నటులు కూడా ఎవరైనా కానీ ఈ డ్రగ్స్ దీనికి సంబంధించిన ఇవ్వందే సినిమాలకు రాయితీలు ఇవ్వని చెప్పి బాహాటంగా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. అక్కడ రాష్ట్రంలో కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు జాయింట్ కమిటీ ఏర్పాటు చేశారు. మరి ఇంత జరుగుతున్నా ఇది ఈ యొక్క విశృంఖలం అంటారా, ఏమంటారు? ఈ వెస్టర్నైజేషన్ వెళ్ళి పబ్ కల్చరు, డ్రగ్ కల్చర్ ఏర్పడి సామాన్య మానవులకి ఇప్పుడు ఎంతవరకు ఉపయోగం సార్ ఇది? మళ్ళీ ఇంకోసారి హేమ విషయంలో మా సభ్యత్వాన్ని సస్పెన్షన్లో పెట్టే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ కేసు ఏమైందో తేలే వరకు వెయిట్ చేస్తారా? లేదండి, ఇప్పుడు ఆల్రెడీ ఛార్జ్ షీట్లో ఎప్పుడైతే పేరు వస్తుందో విత్ ఆధారాలతో సహా పోలీసులు పెడతారు. ఇప్పుడు తప్పకుండా చర్య తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఆమెను ప్రస్తుతానికి ఇమీడియట్గా సస్పెండ్ చేయటమా తొందరపాటు నిర్ణయం. అంతే కదా, ముందు వేయడము తొందరపాటు, తీయడము తొందరపాటు. అంతే కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తారు సమాధానం? ఛార్జ్ షీట్లో పెట్టారంటే వాళ్ళ ఆధారాలు ఎందుకు పెట్టరు? దీని వెనక ఆమె హస్తం ఉందని చెప్పారు, దాంట్లో పాల్గొందని వాళ్ళ ఎవిడెన్స్, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అంటే వీడియోలు కూడా వచ్చి ఉంటాయి. ఇప్పుడు దానికి సమాధానం చెప్తారు. ఇప్పుడు మళ్ళీ ఆమెని మా నుంచి తొలగించాల్సిందే. ఇప్పుడు లేదు అనుకుంటానికి లేదు, ఇక్కడ ఆధారాలు చూపించారు. కానీ ఏదైనా కానీ మా అనేది చిన్న విషయాన్ని హేమ కూడా పెద్ద ఇష్యూ చేసి మీడియా అటెన్షన్ గ్రాప్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది కూడా ఒక పాపులారిటీ ట్రిక్ కింద చూడాలా మనం.
అదే అంటే ఇక అది తేలకుండా వాళ్ళు ఛార్జ్షీట్ దాఖలు చేయకుండానే నేను లేను, అనవసరంగా నన్ను కుట్ర చేశారు, ఒక మహిళని ఒక తెలుగు సినిమాల్లో నటించే నటురాల పట్ల ఇట్లా ఇది చేశారు, నాకు అందరూ సపోర్ట్గా ఉండండి అని చెప్పి ఆమె మీరు అన్నట్టు నిజమే సోషల్ మీడియాలో కొద్దిగా ఎక్కువగా వాళ్ళు ఏమనుకుంటారు అంటే మా మీద ఇక్కడ చేసి మీరు ఇప్పుడు ఆమె ఓవర్ యాక్షన్ చేసిందనే దాన్ని చెప్పాల్సిన మొహాటం ఏం పడాల్సిన అవసరం లేదు, క్లియర్గా కనిపిస్తుంది కదా. కేసు అదుపులోకి తీసుకుంటే అక్కడి నుంచే వీడియో రికార్డ్ చేసింది, కాదు ఇక్కడే ఉందని చెప్పి వాళ్ళ ఫోటోలు రిలీజ్. అదే ఇక్కడ ఏంటంటే వాళ్ళు కూడా పోలీసులు కూడా చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటారు. ఈ ఇరు రాష్ట్రాలు కాకుండా మనకి కర్ణాటకలో వచ్చి ఇక్కడ మీరు చేసి దీని వెనక ఇంత పెద్ద జరిగినప్పుడు పార్టీ జరిగినప్పుడు మీరు లేరు అని ఎట్లా ఆరోపిస్తారు? ఒక రకంగా పోలీస్ వ్యవస్థకే సవాల్. కాబట్టి వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు ఈ కేసుని. ఆమె అలా వెళ్ళేదలికి వీళ్ళు అలా సీరియస్గా తీసుకుని ఎవిడెన్స్ చూపించారు, ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కాబట్టి చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే. రైట్. థ్యాంక్ యూ. హేమ చేసినటువంటి కొన్ని తొందరపాటు చర్యలు ఆమె కొంప ముంచినట్టుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అరెస్ట్ అయినటువంటి సందర్భంలో తను అరెస్ట్ కాలేదంటూ ఒక వీడియో రిలీజ్ చేయడం, దానికి కౌంటర్గా బెంగళూరు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేయడం, ఇవన్నీ చూసాం. దానికి తగ్గట్టుగా మా కూడా అదే తరహాలో తొందరపాటు నిర్ణయాలు, ఒకసారి సస్పెన్షను, మళ్ళీ ఒకసారి రివోక్ చేయడం. ఇప్పుడు కేసులో ఛార్జ్షీట్లో చాలా బలంగా ఆధారాలు ఉన్నట్టుగా, MDMA డ్రగ్స్ వాడినట్టుగా ఆమె మెడికల్ రిపోర్ట్స్ను కూడా సబ్మిట్ చేస్తూ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కాబట్టి ఇది పొలిటికల్గా చూస్తే, పొలిటికల్ యాంగిల్లో చూస్తే ఒక వర్షన్ కనిపిస్తుంది, సినిమా పర్సనాలిటీస్ అలానే సెలబ్రిటీ వరల్డ్ పరంగా చూస్తే మరొక వర్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మా సభ్యత్వం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, హేమ తనకు ఏమీ తెలియదంటూ మళ్ళీ మీడియా ముందర గత 3-4 రోజులుగా చక్కర్లు కొడుతుంది. ఈ ఛార్జ్షీట్ నేపథ్యంలో ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.